బ్యాక్ టు లైవ్ షో. సంక్రాంతి ప్రత్యేక చర్చ సందర్భంగా భారతదేశ రాజకీయాల్లో మహిళల పాత్ర గణనీయ స్థాయిలోనే ఉందా, అలాగే ప్రభుత్వ రంగాలు, ప్రైవేట్ రంగాలు, ఇతర సెక్టార్స్ లో ఏ రకంగా ఉంది? ముఖ్యంగా విద్యా శాతం అంటే అక్షరాస్యత శాతం కూడా అనుకున్న స్థాయిలో ఎందుకు పెరగట్లేదు అనే అంశాన్ని మాట్లాడదాం. రేణుక్ గారు, మీ ఒపీనియన్ ఏంటి? పార్లమెంట్ లో మహిళల సంఖ్య మనకి 12% ఉంది, అసెంబ్లీలో కంపేర్ చేసుకుంటే మరీ దారుణంగా 9% మాత్రమే ఉంది. ఓవరాల్ గా చూసుకుంటే 49% ఉన్న మహిళల పర్సెంటేజ్ లో అక్షరాస్యత శాతం 50% దాటట్లేదు. ఏంటి కారణంగా అనుకుంటున్నారు? అంటే ఇది భారతదేశ రాజకీయాల్లో మహిళల పాత్ర అనేది ఇప్పటి వరకు చూస్తే అంటే కొన్ని ఏరియాస్ లో పెరిగింది, బట్ చట్టసభలకు వచ్చేప్పటికి అది చాలా తక్కువగా నామినల్ గా ఉందని మాత్రం చెప్పాలి. అంటే స్థానిక సంస్థలకు వచ్చేప్పటికి కొన్ని రాష్ట్రాల్లో ఇప్పుడు దాదాపు 7-8 రాష్ట్రాల్లో 50% వరకు వచ్చింది. ఇప్పుడు ఓవరాల్ గా పార్లమెంట్ లో చూస్తే మనం ప్రపంచంలోనే ఫ్రమ్ ది బాటమ్ 20th ప్లేస్ లో ఉన్నాము. ఏది చట్టసభల్లో భారతదేశంలో మహిళలేది ఇప్పుడు మొట్టమొదటిసారి కొంత హైయెస్ట్ ఉందనుకుంటాను. ఇప్పుడు 12%, 59 ఎంపీస్ ఉన్నారు మనకు ఢిల్లీలో. కానీ మహిళల యొక్క పాత్ర డెఫినెట్ గా పెరగవలసినటువంటి అవసరం ఉంది. కొన్ని స్టడీస్ చేశారు ఇతర దేశాల్లో కానీ మన దేశంలో కానీ. మన దేశంలో స్థానిక సంస్థల్లోనే కార్పొరేటర్స్ గా మహిళలు ఉన్నటువంటి దగ్గర ఈ డ్రింకింగ్ వాటర్ యొక్క ప్రాబ్లం 62% వరకు హ్యాండిల్ చేయగలిగారు కంపేర్ టు మెన్ హోల్డింగ్ దట్ కౌన్సిలర్ పోస్ట్ కానీ కార్పొరేటర్ పోస్ట్ అనేది మన ఇండియన్ స్టాటిస్టిక్స్ చెప్తున్నాయి. అలాగే నార్వేలో ఒక స్టడీ చేస్తే ఎక్కడైతే విమెన్ కౌన్సిల్స్ ఉన్నాయో, కౌన్సిలర్స్ ఉన్నారో వాళ్ళు ఉన్న దగ్గర చైల్డ్ కేర్ రిలేటివ్ ఇష్యూస్ అన్ని కూడా బాగా హ్యాండిల్ చేసి స్వీడన్ లో మంచి పర్సెంటేజ్ ఉంది. నార్వేలో కూడా మనకు ఎస్పెషల్లీ కొన్ని దగ్గర చూస్తే ఈ చైల్డ్ కేర్ అంటే హెల్త్ గానీ, ఎడ్యుకేషన్ గానీ, ఈ యొక్క ఓవరాల్ చైల్డ్ యాక్టివిటీకి రిలేటెడ్ ఇష్యూస్ అన్ని కూడా బాగా హ్యాండిల్ చేస్తున్నారు అనేటువంటిది ఉంది. అంటే అల్టిమేట్ గా ఏంటంటే భారతదేశంలో మనం విమెన్ ఒక ఓటింగ్ వరకే వెళ్తున్నారు. ఉదాహరణకు మన 2014 లో జరిగిన పోలింగ్ తీసుకుంటే మనకైనటువంటి పోలింగ్ లో 67% మెన్ పోలింగ్ వస్తే 65% విమెన్ పోలింగ్ వచ్చారు. అంటే పోలింగ్ వరకు వెళ్తున్నారు. అది కూడా గత 2-3 దశాబ్దాలుగా పెరిగింది. ఒకప్పుడు ఈ గ్యాప్ 17% వరకు ఉండేది, అది ఇప్పుడు క్లోజ్ టు 2% వచ్చాము. దట్స్ ఎ గుడ్ సైన్. అంటే విమెన్ లో ఒకప్పుడు కొద్ది మంది ఓటింగ్ కి కూడా రావటానికి ఇష్టపడకపోవటమో, వీళ్ళకి ఇంట్రెస్ట్ లేకపోవటమో, కారణాలు ఏమైనప్పటికీ ఆ గ్యాప్ అంత ఉండేది. ఇప్పుడు చాలా వరకు వాళ్ళు ఓటింగ్ కి పోలింగ్ వస్తున్నారు. అయితే మనం చూస్తే మొట్టమొదటిసారి భారతదేశంలోనే తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాత మహిళల యొక్క పాత్ర అంటే ఒక సమాజం సమగ్ర అభివృద్ధి జరగాలి అంటే మహిళల యొక్క పాత్ర ఒక రంగంలోనే కాదు, ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా వాళ్ళు అభివృద్ధి చెందితేనే ఆ యొక్క సమాజం పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందుతుందని చెప్పి వాళ్ళను రాజకీయంగా ఫస్ట్ టైం లోకల్ బాడీస్ లో రిజర్వేషన్స్ ఇవ్వటం గానీ, మహిళా యూనివర్సిటీ పెట్టడం గానీ, అలాగే మనకు ఆస్తిలో హక్కు కల్పించడం గానీ, అంటే ఒక సామాజిక భద్రత ఉన్నప్పుడు మహిళ బయటకు వచ్చి చేయటానికి అవకాశం ఉంటుందని చెప్పి తీసుకురావటం జరిగింది. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు అనేక విషయాల్లో, ఉద్యోగాల విషయంలో గానీ, మనకు లోకల్ బాడీస్ లో కానీ, పార్టీలో కానీ, ఇటు ప్రభుత్వంలో కానీ వారి యొక్క పాత్రని గణనీయంగా పెంచడం జరిగింది. ఇది రావాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే మహిళలకు సంబంధించినటువంటి అంశాలని స్పృశించటానికి ఈ 49% మంది ఉన్నటువంటి మహిళలకు సంబంధించిన చట్టసభల్లో అంటే ఒక డెసిషన్ మేకింగ్ లెవెల్ కి మహిళలు రాకుండా ఈ 50% ఉన్నటువంటి ఈ సెగ్మెంట్ కి సంబంధించినటువంటి అంశాలన్నీ వెనుకబడటం మూలంగా మనము అభివృద్ధి చెందాలి దేశం అనుకుంటున్నాం. అభివృద్ధి చెందాలంటే ప్రాథమికంగా కావాల్సింది అక్షరాస్యత. ప్రైమరీ హెల్త్ కేర్, ప్రైమరీ ఎడ్యుకేషన్ అనేటువంటిది మనకి చాలా ప్రాథమిక అంశాలు కాబట్టి అసలు ఆ 2 అంశాల్లోనే మనం ముందుకి పురోగతి సాధించలేకపోతున్నాం. అయితే ఇవన్నీ కూడా జరగాలి అంటే సోషల్ సెక్యూరిటీ ఉండాలి. దీనికి ఎందుకు రావట్లేదు అనే దానికి చూస్తే కొన్ని కారణాలు ఉన్నాయి. కుటుంబం గానీ, వాళ్ళకు ఉన్నటువంటి ఆర్థికపరమైనటువంటి అంశాలు గానీ, మనది వాట్ ఎవర్ సెడ్ అండ్ డన్, మనము విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్స్ టు మెన్ మనకు దేశంలో ఇంకా మంది మేల్ డామినెంట్ సొసైటీనే రన్ అవుతా ఉంది. ఒకవైపు మనం మాట్లాడుతూ ఉండొచ్చు, కానీ ఇది ఇట్స్ ఓన్లీ ఇక్కడ మాట్లాడేటువంటి అంశాలు ఇట్స్ ఓన్లీ టిప్ ఆఫ్ ఐస్బర్గ్. మనం బాటమ్ లెవెల్ కి వెళ్ళినప్పుడు ఈవెన్ స్థానిక సంస్థల్లో ఉన్నటువంటి మహిళా అభ్యర్థులు కూడా ఎక్కువ శాతం వాళ్ళు కూడా హక్కుల గురించే ఎప్పుడు పోరాటాలు కాకుండా వాళ్ళ యొక్క బాధ్యతలు, నిధులు, విధుల గురించి కూడా అవగాహన, అనుభవం పెంచుకొని వాళ్ళు ముందుకు వచ్చినట్లయితే సమాజం నుంచి కూడా యాక్సెప్టెన్స్ వస్తుంది. మీరు ఎట్లా చూసారంటే వేగంగా అభివృద్ధి చెందుతున్నాం మనం చెప్పుకుంటే అంత వేగంగా మహిళల ప్రాధాన్యత లేకపోతే ప్రాతినిధ్యం ఎందుకు పెరగట్లేదు? ఓవరాల్ గా చూస్తే రాజకీయ సాధికారత 15% మాత్రమే కనిపిస్తుంది మన దేశంలో.
ఇవాళ ముందు మనం పొలిటికల్ దీని గురించి మాట్లాడక ముందు ఫస్ట్ ఎడ్యుకేషన్ ఒకటి మాట్లాడుకుందాం. మనం అనుకున్న ఆల్రెడీ 49% ఉన్న విమెన్ పాపులేషన్కి 50% ఎడ్యుకేషన్ లెవెల్స్ డెఫినెట్గా పెరగాలి, ఆ పర్సంటేజ్ డెఫినెట్గా పెరగాలి. ఆ పెరగటానికి అసలు యాక్చువల్గా ఎడ్యుకేషన్ పర్సంటేజ్ తగ్గుంటానికి కారణం చాలా ఉన్నాయి. అంటే ఆల్రెడీ ఇందాక అన్నట్టు ఒక రకంగా ఎకనామిక్ ఇది, అంటే మన ఎకనామిక్ ఇది కానివ్వండి, అట్ ద సేమ్ టైం గవర్నమెంట్స్ కానీ లేకపోతే మనకున్న అవైలబుల్ ఫెసిలిటీస్ కానివ్వండి. ఇవాళ ఎడ్యుకేషన్ డ్రాప్అవుట్స్ చాలా ఎక్కువైపోతున్నాయి. అంటే గవర్నమెంట్ స్కూల్స్ అనే కాదు, రూరల్ ఏరియాస్ లో కూడా డ్రాప్అవుట్స్ ఎందుకు అని అంటే గవర్నమెంట్స్ ఆర్ ఫెయిలింగ్ టు ప్రొవైడ్ దోస్ ఫెసిలిటీస్ నెసెసరీ. ఇప్పటికి కూడా అంటే ఇన్ని సంవత్సరాలైనా కూడా ఎక్కడ గవర్నమెంట్ ఆ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేసి వాళ్ళకి ఆ ఫెసిలిటీస్ ఇస్తే డెఫినెట్ గా ఆడపిల్లలు చదువుకుంటారు, ఆ డ్రాప్అవుట్ ఇది తగ్గుతుంది అనేది ఎక్కడ లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని డిస్ట్రిక్ట్స్ లో అయితే ఎక్కడ స్కూల్స్ అవసరం అక్కడ స్కూల్ ఉండదండి. అంటే ఎక్కడైతే విలేజెస్ కాన్సన్ట్రేట్ అయ్యి ఉన్నాయి, హౌసెస్ అక్కడ ఉండవు, ఎక్కడో దూరంగా పెడతారు స్కూల్. దూరంగా పెట్టినప్పుడు వీళ్ళు ఇక్కడ నుంచి ట్రావెలింగ్ కానివ్వండి, అట్ ద సేమ్ టైం వాళ్ళకి అట్లీస్ట్ హాస్టల్ ఫెసిలిటీ అన్న ఉంటే బాగుంటుంది. హాస్టల్ ఫెసిలిటీ ఉన్న చోటేమో సెక్యూరిటీ ఉండదు, ప్లస్ శానిటేషన్ ఉండదు. లేదు ఈ రెండు ఉన్నాయి అని అంటే అసలు ఎక్కడ లేని చోట తీసుకెళ్లి పెడతారు. సో మనం చూడాల్సింది ఏంటి, ఎక్కడైతే అవసరం అక్కడ స్కూల్స్ ఉండాలి, ఉన్న స్కూల్స్ షుడ్ ప్రొవైడ్ ప్రాపర్ శానిటేషన్ ఫెసిలిటీస్ ఉండాలి. అట్ ద సేమ్ టైం ఇప్పుడు హాస్టల్ ఫెసిలిటీ ఉంటే ప్రాపర్ ఫుడ్ కూడా అందించాలి. సెక్యూరిటీ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. ఇవాళ మనం చూస్తున్నాం చిన్నపిల్లల దగ్గర నుంచి 70 ఏళ్ళ ముసలాళ్ళ పైన ఎన్ని అఘాయిత్యాలు జరుగుతున్నాయి అనేది మనం చూస్తూనే ఉన్నాం. ఇన్ని జరుగుతున్నా కూడా అన్నిటికన్నా అన్ఫార్చునేట్ ఏంటంటే ఇంకా మన దే సే దట్ అవర్ డిపార్ట్మెంట్స్, పోలీస్ డిపార్ట్మెంట్స్ ఆర్ వర్కింగ్ సో ఎఫెక్టివ్లీ, ద బెస్ట్ అని అనుకుంటున్నాం. అవార్డ్స్ వస్తున్నాయి, అంటే నిజంగానే ఉంటే తెచ్చుకోవటంలో ఏమీ లేదండి, బాగుండాలనే కోరుకుంటున్నాం. కానీ నాట్ అట్ ద కాస్ట్ ఆఫ్ విమెన్. ఇది అంటే చిన్న పిల్లలండి, 2 years 3 years పిల్లలకి ఏం తెలుసండి, వాళ్ళకి ఏ డ్రెస్ కోడ్ వేస్తారు చెప్పండి. అంటే వీళ్ళు డ్రెస్సెస్ ఇలా వేసుకుంటేనే జరుగుతాయి అండి, 2 ఏళ్ల పిల్లలకి ఏ డ్రెస్ కోడ్ తెలుస్తారు చెప్పండి. అలాంటి వాళ్ళ మీద జరుగుతున్నాయి. సో బేసిక్ గా గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ టు సీ దట్ విమెన్ ఆర్ సేఫ్, చిల్డ్రన్ అండ్ విమెన్ ఆర్ సేఫ్ అనేది, దట్ ఈస్ వన్ పాయింట్ ఆఫ్ ఇట్. రాజకీయంగా చూస్తే ఒక విమెన్ ఎప్పుడైతే అంటే ఒక ఆడాళ్ళు బయటకు వచ్చారు ఏదన్నా చెయ్యాలి అని అనుకుంటే దే డెఫినెట్లీ కెన్ డూ ద బెస్ట్. అంటే కంపారిటివ్లీ మెనీ స్టడీస్ ప్రూవ్ దట్ ఏమని ది అవుట్పుట్ ఆఫ్ విమెన్ ఇస్ మోర్ అండ్ యాక్చువల్గా వెరీ పర్ఫెక్ట్ వెన్ కంపేర్డ్ టు దట్ ఆఫ్ అ మ్యాన్. అంటే చేసే అవుట్పుట్ పర్ఫెక్ట్ గా ఉంటుంది ఏ పని చేసినా అనేది ఇది. అట్ ద సేమ్ టైం ఇందాక అన్నట్టు వాటర్ ప్రాబ్లం ఎక్కడైతే విమెన్ కార్పొరేటర్స్ ఉన్నారో అక్కడ బేసిక్ ఎమ్యూనిటీస్ అంటే బాగా అర్థం చేసుకోగలరు అనేది ప్రూవ్ అయ్యింది. ఆల్ ద స్టడీస్ అండ్ వాట్ ఎవర్ ద రిజల్ట్స్ ఆర్ కమింగ్ ఆల్సో ప్రూవ్ అయింది. కాకపోతే ఇక్కడ గ్రౌండ్ లెవెల్లో కార్యకర్తల రూపంలో డెఫినెట్ గా విమెన్ ఉన్నారు కాదు అని అన్నట్లు. కానీ ఆ కార్యకర్తలను ఇంకా పైకి తీసుకొచ్చి లీడర్స్ గా చేసి ఎమ్మెల్యేలు గానీ ఎంపీలుగా చేయాలి అని అంటే ప్రతి పొలిటికల్ పార్టీ, అంటే ఒక్క పొలిటికల్ పార్టీ అని నేను అన్నట్లు అన్ని పొలిటికల్ పార్టీస్ లో వాళ్ళకి అవకాశాలు కల్పించాలి, ఇచ్చి వాళ్ళకి ఆ ప్రోత్సహిస్తే డెఫినెట్ గా దే విల్, వాళ్ళ నంబర్ కొంచెం ఎక్కువగానే ఉంటుంది. ఇవాళ మనం 12% అని మాట్లాడుకుంటున్నాం. రేపు I just want to see the parliament there where men will ask for reservation. మాకు రిజర్వేషన్ కావాలి, ఇంతమంది ఆడాళ్ళు వచ్చేసారు అనే రోజు డెఫినెట్ గా రావాలి. ఇవాళ మనం స్థానికంగా చూస్తే 50% డెఫినెట్ గా ఇచ్చారండి విమెన్ కి, కాదు అని అన్నట్లు. స్థానిక ఎన్నికల్లో 50% డెఫినెట్ గా ఇచ్చారు. కాకపోతే ఆ 50% ఎవరైతే నిజంగా పాలిటిక్స్ ని ఒక ప్రొఫెషన్ గా తీసుకుని ఒక ప్యాషన్ తో వచ్చారో అటువంటి వాళ్ళకి ఇచ్చి వాళ్ళని గెలిపించుకుంటే ప్రాతినిధ్యం పెరగాలంటారు కానీ మహిళా బిల్లు ఎక్కడ వేసింది అక్కడే ఉంటుంది. ఎందుకు ఇప్పటికీ అర్థం కాదు యాక్చువల్లీ. అయితే ఇప్పుడు స్థానికంగా 50% అన్నారు, ఇచ్చారు, బానే ఉంది. కాకపోతే నిజంగా మహిళలు దాన్ని ఒక ప్రొఫెషన్ గా ప్యాషన్ గా తీసుకుని పాలిటిక్స్ లో వచ్చిన వాళ్ళకి ఆ టికెట్స్ ఇచ్చుంటే డెఫినెట్ గా ఇంకా చాలా బాగా అభివృద్ధి జరిగేది. ఇవాళ ఏమైందంటే ఒక రాజకీయ నాయకుడి భార్యనో లేకపోతే అక్కో చెల్లో తల్లో ఇలా తీసుకొచ్చి ఇవ్వటం అనేది సమంజసం కాదని నేను అనుకున్నా. ఎప్పుడైతే సరే ఒక విమెన్ డెఫినెట్ గా పాలిటిక్స్ లో రావాలి, వచ్చినప్పుడు తనకి ఇవ్వాల్సిన బ్యాకింగ్ ఇచ్చి డెఫినెట్ గా సపోర్ట్ చేస్తే ఇంకా మంచి రిజల్ట్స్ ఉంటాయని అనుకుంటున్నాను. సుభాష్ గారు, చాలా మంది ఉన్నత చదువులు చదువుకున్నా కూడా వివాహం తర్వాత, పెళ్లి తర్వాత ఉద్యోగాలు చేయడానికి పెద్దగా ఇష్టపడలేదు. అంటే చేసేవాళ్ళు, ఆల్రెడీ ఉద్యోగం చేసేవాళ్ళు, కొంతమంది చదువుకున్నా కూడా ఉద్యోగాల వరకు రావట్లేదు. దానికి ఏంటి కారణం అనుకోవచ్చు? రెండోది, కార్పొరేట్ సెక్టర్ లో కూడా ఉన్నత పదవులకు, ఉన్నత చైర్స్ వరకు మహిళలు ఎక్కువ స్థాయిలో రాకపోవడానికి ఏంటి కారణం అవచ్చు?
ఐ థింక్ మన ట్రెడిషనల్ గా మనకు వచ్చే మన కల్చర్ మనం మోసుకుంటూనే ముందుకు వెళ్లాల్సి వస్తుందండి. వీ కాంట్ సే దట్ డివైడ్ ఆఫ్ ఎవ్రీథింగ్. మన ఫ్యామిలీ పట్టించుకోకుండా, పిల్లలు పట్టించుకోకుండా మన ముందుకు ఎందుకు. నేను మన సీఎం గారిని కూడా సింగపూర్ లో ప్రతి ఆఫీస్ లో మహిళ నడుపుకుంటుంది, కారును మహిళ నడుపుతుంది, ఎక్కడ చూసినా లేడీస్ ఉన్నారండి. మరి ఆ దేశంలో ఉమెన్ రిజర్వేషన్ లేదు, ఉమెన్ సీలింగ్ లేదు, ఏది ఉమెన్ అంటూ ఏ గ్లాస్ సీలింగ్ ఆ కంట్రీస్ లో లేదు. శ్రీలంక గానీ సింగపూర్ గానీ అన్ని ఆఫీస్ లో వాళ్ళు నడుపుకుంటున్నారు. స్పెసిఫిక్ కేటగిరీ అంటే ఏం లేదు. ఇక్కడ అన్ని ఇచ్చినా కూడా ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ పెరగట్లేదు. కార్పొరేట్ స్థాయిలో హై లెవెల్స్ కి చాలా రేర్ వెళ్తున్నారు, పాలిటిక్స్ లో రేర్ ఉంటున్నారు. ఏంటి అంటే ఆయన ఒకటే మాట అన్నారు, అంటే మన కల్చర్ ని మనం మోసుకుంటూ ముందుకు వెళ్తున్నాం కదమ్మా, మన కల్చర్ ని మనం మోసుకుంటూ ముందుకు వెళ్తున్నాం కాబట్టి వీ కాంట్ అవాయిడ్ ద ఫ్యామిలీ బాండేజెస్, మన రిలేషన్స్ ఇవన్నీ కూడా సమపాళల్లో తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. కాబట్టి డెఫినెట్లీ ఇట్ టేక్ ఇట్స్ ఓన్ టైమ్. వీఆర్ స్లైట్లీ ఇంప్రూవింగ్. అట్ ద సేమ్ టైం మన పార్లమెంట్ లో కూడా ఇంతకుముందు 9-10% ఉండేది, ఇప్పుడు స్లోగా 12% దాకా వచ్చింది. దీని మీద నేను ఒక ఇష్యూ కామెంట్ చేస్తానండి. we had done a lot of research on this women reservation మీద. గ్లోబల్ గా నార్వేటిక్స్, స్కాండినేవియన్ కంట్రీస్, సౌత్ ఆఫ్రికన్ కంట్రీస్ లో కూడా చాలా ర్యాంపెంట్ గా పర్సెంటేజ్ ఇంప్రూవ్ అవుతూ పోతుంది, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వాట్ ఎవర్ దట్ ఎకనామిక్ డెవలప్మెంట్స్ ఆర్. ఎందుకంటే రీజన్ బీయింగ్ ఇస్ దట్ అంటే వాళ్ళు ఇంటర్నల్ పార్టీగా వాళ్ళు కోటాస్ పెట్టుకున్నారండి. అండ్ ద ఉమెన్ హ్యావ్ బీన్ మోర్ సీరియస్లీ ఎంపవర్డ్. అంటే వాళ్ళు ఇండివిజువల్ గా డిసిషన్స్ తీసుకునే స్థాయికి ఇంటర్నల్ పార్టీ కోటాస్ లో ఎక్కువ ఎదగడం జరిగింది, దెన్ హ్యావింగ్ ఏ జనరల్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ కోటాస్ అండి. సో అండ్ ఈవెన్ నౌ పార్లమెంట్ లో మెజారిటీ మొగాళ్ళు ఉన్నారు, వాళ్ళందరూ బిల్ పాస్ చేయాలి. ఎందుకు వాళ్ళు జరిగి కూర్చోమన్నా మళ్ళీ వాళ్ళు పెళ్ళాలి సిస్టమ్ తెచ్చి కూర్చోబెడతారు, కానీ మళ్ళీ వాళ్ళకి అవకాశాలు ఎలాగూ రాదు. సో వేర్ ఇస్ ద సాధికారత ఇష్యూ అక్కడ? సో అట్ ద ఎండ్ ఆఫ్ ద డే కంట్రీ హాస్ టు రన్ ఆన్ ద రెయిన్స్ ఆఫ్ ఎఫిషియన్సీ అండి. బట్ ఐఎమ్ సారీ టు ఇందాక కూడా మేడం అంటున్నారు ఏంటంటే సమర్థత, దట్ ఈస్ ద ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అండి. 2 lakh పీపుల్ కి ఒక అసెంబ్లీలో మీరు లీడ్ చేస్తున్నప్పుడు ఏ జెండర్ కూర్చున్నా అన్నది అక్కడ ఇంపార్టెంట్ కాదు, సమర్థలు కూర్చున్నారా లేదా అన్నది చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. దాని విషయంలో ఎంతసేపు అన్ని కంట్రీస్ లో డెవలప్ అవడానికి ఇంటర్నల్ కోటా, యూ నీడ్ ఏ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ విచ్ హాస్ టు బి పాస్డ్ ఇన్ ద పార్లమెంట్, విచ్ ఇస్ నాట్ సో నియర్ అబౌట్ పాసిబుల్ అన్లెస్ మోడీ గారు చాలా బుల్డోస్ చేస్తే తప్పితే ఇప్పుడు అవ్వదు. ఇట్ ఈస్ స్మాల్ చేంజ్ ఇన్ ద పీపుల్స్ రిప్రజెంటేటివ్ యాక్ట్ లో మనం తీసుకొస్తే ఇంటర్నల్ పార్టీ కోటాస్ పెంచే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మీరు పార్టీస్ నుంచి మీరు కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ తీసుకొచ్చిన ఇవాళ ఉన్న రాజకీయ వ్యవస్థలో ఎంతమంది మహిళలు 10 కోట్లు 12 కోట్ల అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీకి రేట్స్ నడుస్తున్నాయి, ఎంతమంది మహిళలు అంత పెట్టి దిగడానికి రెడీగా ఉన్నారు, దిగిన పోల్ రిగింగ్ చేయడానికి ఎంతమంది రెడీగా ఉన్నారు. ఇవన్నీ ఎలక్షన్ రిఫార్మ్స్ తీసుకురాకుండా ఎంత మహిళలు పుష్ చేసినా కూడా వీఆర్ గోయింగ్ టు హ్యావ్ అవర్ ఓన్ హర్డల్స్. సో ద ఎన్టీ రామారావు గారు ఆనాడు మోసారు, ఆయన మోసినంత మహిళల్ని ఎవరు మోయలేదు. రీజన్ బీయింగ్ ఇస్ దట్ మంచో చెడో కాటరగడ ప్రసన్న గారు లాంటి వాళ్ళు just raw people who really had little bit of passion towards the society, he put roped in and he nourished them and ఫ్లోటెడ్ దెమ్. కానీ వాళ్ళ పార్టీస్ ఆ బాధ్యత తీసుకోవడానికి రెడీగా లేరు. అందరూ కూడా విన్నింగ్ హార్స్ మీద బెట్ చేయడానికి రెడీగా ఉన్నారు. గెలుస్తారా గెలవరా రెండే మాటలు, డబ్బులు పార్టీకి వస్తాయా లేదా, only criteria. Today there is nothing related to politics saying that good credibility, efficiency ఎక్కడ పాలిటిక్స్ లో అవసరం లేదండి. మాలాంటి వాళ్ళు అవసరం లేదు. వాళ్ళకి కావాల్సింది అలా 5వ తరగతి చదివినా పర్లేదు, మనకి 10 కోట్లు తీసుకురాగలడా, తిరిగి 30 కోట్లు పార్టీకి సంపాదించగలడా లేదా. దీస్ ఆర్ ద క్రైట్ అంటల్ ద ఈసీ టేక్స్ ఆన్ స్టాండ్స్ ఆన్ దీస్ ఆల్ క్లియర్లీ. అప్పుడు శేషన్ గారు బెత్తం తీసినట్టు మళ్ళీ తీకపోతే మాత్రం ఎంత చేసినా కూడా మహిళా సాధికారత ఎక్కడిదక్కడే రావడానికి ఆసక్తిగానే ఉన్నారు. ఆసక్తిగా మేమందరం కాదండి, మాకన్నా ఎఫిషియెంట్ గా ఎంతమంది ఎమ్మెల్యేస్ వాళ్ళు పొలిటీషియన్స్ మగవాళ్ళు ఉన్నారు చెప్పండి రాష్ట్రంలో. ఎన్నోసార్లు ఇదే చర్చ పెట్టినప్పుడు మహిళలు అన్నారు మీరు ఆడవాళ్ళు సమర్థత మనం పెంచుకుందాం అండి, వాడు పనికి మాలని మనం పెంచుకుందాం. బికాస్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే 2 lakh people you are leading today. So ఆడికి జవాబుదారితనం మనకు ఉండాలి. So you don't bother about that. You have to be responsible to the constituency, you have to respond to the state, the development of the country. This has to be the utmost priority. And so Sridhar garu overall ga meer every parties have to think on this. ఒకటి రాజకీయాల్లోకో లేకపోతే మరి ఏ రంగంలోకో మహిళ దూకుడుగా రాలేకపోవడానికి కారణం సామాజికంగా మనం భద్రత కల్పించలేకపోతున్నాం అంటే ఇంటర్నల్ గా గానీ ఓవరాల్ గా అవుట్ సైడ్ ద ఆర్గనైజేషన్స్ కానీ అట్లాంటి పరిస్థితి ఏమన్నా ఉందా? ఒక విషయం మనం అందరం గమనించాల్సింది ఏంటంటే భారతదేశంలో మహిళ కోసం ఏ చట్టం వచ్చినా అది పురుష పుంగవులు వాలంటీర్గా వాళ్ళు ఇష్టపడి లేకపోతే గొప్పతనంతో ముందుకు తీసుకొచ్చి చేసింది కాదండి. ప్రతి ఒక్కటి పోరాట ఫలితమే. ఈ దేశంలో పుట్టిన మహిళ ప్రతిదానికి ఆమె పోరాడుతూనే ఉంది, ఇప్పుడు పోరాడుతుంది, ప్రాబబ్లీ ఫ్యూచర్ లో కూడా పోరాడుతుంది. మీరు చూస్తే ఫీమేల్ ఫీటిసైడ్, గర్భంలోనే ఆడపిల్ల వద్దు అని చంపే సాంప్రదాయం భారతదేశంలో ఇంత ర్యాంపెంట్ గా, ఇంత మోడర్న్ సొసైటీలో, ఇంత టెక్నాలజీ డెవలప్ అయిన సొసైటీలో కూడా ఈ రోజు ఉంది. పీపుల్ ఆర్ చూసింగ్ మ్యాన్ అగేన్స్ట్ ఎ వుమన్.
ఈ బేసిక్ నామ్ చేంజ్ అవ్వనంత కాలం బ్రతకడానికే పోరాటం చేయాలి, భూ ప్రపంచంలోకి రావడానికి పోరాటం చేయాలి. Amartya Sen said, the country is losing so many millions of women every year. ఎందుకంటే వాళ్ళని పుట్టనివ్వడం లేదు. పుట్టాక అదొక స్ట్రగుల్, పెరిగాక ఇంకొక స్ట్రగుల్, పెళ్లి చేసుకున్నాక ఒక స్ట్రగుల్, చదువు ఒక స్ట్రగుల్, ఎదగడం ఒక స్ట్రగుల్, ప్రతి ఒక్క స్థాయిలోనూ స్ట్రగుల్ జరుగుతూనే ఉంది. సెవెరల్ రిసర్చెస్ అండ్ స్టడీస్ డన్ ఆన్ ఇండియన్ విమెన్ కొన్ని బేసిక్ డెఫినేషన్స్ ఇచ్చారండి. ఇండియన్ విమెన్ ఆర్ మోస్ట్ అన్హెల్తీ, ఓవర్లోడెడ్ అండ్ అండర్ పెయిడ్ విమెన్ ఆఫ్ ది వరల్డ్. కుటుంబ బాధ్యతలు భారతీయ మహిళలు తీసుకున్నంతగా ఇంకెవరు తీసుకోరు. దట్ ఈస్ ఏ థ్యాంక్లెస్ జాబ్. మీరు కుటుంబ బాధ్యతలు అన్నారు కదా, అంటే చాలా మంది మహిళలు మధ్యతరగతి మహిళలు ఎక్కువగా రావడానికి కారణం కుటుంబ అవసరాలు తీర్చడానిక, ఎక్కువ ఆస్పెక్ట్లను చూడాలి. ఒకవేళ అట్లా చూస్తే కనుక దీన్ని మహిళాభివృద్ధి కింద చూడాల్సిన అవసరం ఉంటుంది. మహిళాభివృద్ధి కింద వస్తుందా? నేను చెప్పనండి. నేను ఒకటేం చెప్తానంటే, ఈ రోజు ఫర్ ఉమెన్ ఎవ్రీథింగ్ ఈజ్ అ స్ట్రగుల్. ఆమెకి ప్రతి ఒక్కటి స్ట్రగులే. అయితే మీరే రాజకీయం గురించి మాట్లాడుతున్నారో, ఈ రాజకీయం ఆమెకి ఒక కుటుంబపరమైన భద్రత గాని, సామాజిక పరమైన భద్రత గాని, ఆర్థిక పరమైన భద్రత గాని, ఎటువంటి భద్రత ఇవ్వలేనటువంటి ఒక పరిస్థితి. ఇదేంటంటే మిగతా భద్రతలన్నీ ఏర్పడ్డాక కానీ ఒక కాలు ముందుకు పెట్టి మనం వెళ్ళలేకపోయేటటువంటి పరిస్థితి. ఎక్కడైతే ఉమెన్ కి ఒక ఓటు హక్కు కోసం కూడా భారతీయ మహిళలు రోడ్డుకి ఎక్కి గొడవ చేసి సాధించుకున్నారు. వాళ్ళకి ఏది ప్లేట్ లో పెట్టి రాలేదు. అది కార్మిక రంగం చూసుకోండి, కనీసం ఓటుగా అంటే ఈ రోజు వరకు కూడా ఓటుగా మాత్రమే మహిళను చూస్తా వచ్చారు. ఇప్పుడు రాజకీయ పార్టీల్ని మీరు గమనించినట్లు వస్తే, మనకి ఇండిపెండెన్స్ వచ్చిన రోజు నుంచి ఈ రోజు వరకు మీరు గమనించి చూసినట్టు కూడా నేషనల్ లెవెల్ పార్టీస్ మాట్లాడుతున్నాను నేను, సమాన హక్కుల గురించి పోరాటాలు చేసే కమ్యూనిస్ట్ పార్టీ కూడా 10% మించి ఆడవాళ్ళకి సీట్లు ఇవ్వలేకపోయింది. అంటే సమానత్వం ఎక్కడుంది? సమానత్వం ఎక్కడుంది? సొంతగా వాళ్ళ పార్టీల్లో వాళ్ళు ఆడవాళ్ళని ఎదగనిచ్చేటటువంటి అవకాశం ఇచ్చేటటువంటి పరిస్థితి ఈ రోజు లేదు. ఆ ప్యాట్రియార్కల్ సొసైటీ ఫామ్ అనేది ఏంటంటే ఈ రోజుకి ముందుకు అలా వెళ్తూనే ఉంది. ఈ రోజు భారతీయ మహిళ తన ఆరోగ్యానికి భద్రత లేదు, తన బిడ్డ ఆరోగ్యానికి భద్రత లేదు, కుటుంబంలో తన స్థానానికి భద్రత లేదు. ఈ రోజు ఇన్స్టిట్యూషనల్ డెలివరీస్ ఇంకా చాలా అధ్వానంగా ఉన్నాయి. అంటే డెలివరీలో చనిపోతున్న మహిళల సంఖ్య ప్రపంచంలో ఈ రోజుకి ఎక్కువ ఉందంటే అది భారతదేశంలోనే. ఫీమేల్ ఫిటిసైడ్ తీసుకోండి, అది భారతదేశంలోనే ఎక్కువ ఉంది. అండ్ మహిళల భద్రత తీసుకోండి, చాలా ఛాందసవాదమైనటువంటి కలిగినటువంటి దేశాల సరసన మనము వెళ్లి చేరాం. అంటే ఏ కోణంలో కూడా ఆమెకి మీరు ఇండిపెండెన్స్ ఇవ్వకుండా అత్యధికమైనటువంటి హైయెస్ట్ లెవెల్ రాజకీయంగా ఎదగాలి అనుకుంటే చాలా కష్టం. ఆమెను ఎంతసేపటికి పల్లకి మోసే బోయిగా చూడాలనుకుంటున్నారు, కానీ పల్లకీలో ఊరేగే అవకాశం ఇచ్చేంత గొడ్డతనము మగవాళ్ళకి ఇంకా రాలేదు. ఇండిపెండెన్స్ అన్నారు కదా, ఇండిపెండెన్స్ విషయానికి వస్తే సరే, హౌస్ వైఫ్ వారు ఏదో ఇంటికి పరిమితం అవుతారు అనే ఒక భావన ఉంది. సరే, ఉద్యోగాలకు వెళ్లే మహిళలకు మాత్రం ఎంతవరకు ఆర్థిక స్వాతంత్రం ఉందనుకుంటున్నారు మీరు? అట్లీస్ట్ వాళ్ళు తెచ్చుకున్న డబ్బులు. ఇక్కడ కూడా దేర్ వాజ్ ఎ స్టడీ డన్. ఈ స్టడీలో కొన్ని వేల మంది మహిళల్ని 2 ప్రశ్నలు అడిగారండి. మొట్టమొదటి ప్రశ్న, అమ్మ మీ వంటగదిలో మీరు ఏ కూర చేస్తున్నారో అది మీరు నిర్ణయం తీసుకుంటారా, మీ హస్బెండ్ నిర్ణయం తీసుకుంటారంటే మా మహిళలంతా జబ్బలు చరుచుకొని మేమే అని చెప్తే 72% మంది మహిళలకి వంటగదిలో ఏ కూర చేయాలి అనే నిర్ణయం మాత్రం తీసుకుంటారని చాలా బాగా తెలుసు. రెండో నిర్ణయం ఏంటంటే, రెండో ప్రశ్న, మీరంతా ఈ సర్వే వాజ్ డన్ ఆన్ ఎడ్యుకేటెడ్ విమెన్ అండ్ పీపుల్ హు ఆర్ హావింగ్ ఎకనామిక్ లిబర్టీ అన్నమాట. అడిగితే మీ సంపాదన మీరు ఖర్చు పెట్టుకునేటటువంటి ఫ్రీడమ్ మీకు ఎంతమంది ఉంది అని అడిగినప్పుడు ఎ వెరీ వెరీ అస్టానిషింగ్ 13% తేలింది. ఇది ఈ రోజు ఎడ్యుకేటెడ్ విమెన్ ఇన్ ఇండియా పరిస్థితి. అంటే దీన్ని చూసి నిరాశ చెందద్దు అనట్లేదు. 0 నుంచి 13% వరకు ఎదిగామని సంతోషం, ముందుకు వెళ్ళగలమనే ధైర్యం, పోరాటం చేస్తూనే ఉన్నారు భారతీయ మహిళలు, చేస్తూనే ఉన్నారు. అంటే మహిళలు ఆర్థికంగా వచ్చినప్పుడు, ఉద్యోగాలు చేసేప్పుడు మహిళ ఎలా ఆలోచిస్తుందంటే, ఇప్పుడు ఒక మంచి ఆమె ఫైనాన్స్ మినిస్టర్ అన్నమాట. అంటే ఇంట్లో ఉన్నటువంటి అవసరాలకు అనుగుణంగా అన్ని చూడాలి. అంటే అన్ని, షీఈ్ అ బడ్జెట్ ప్లానర్. కాబట్టి ఈమె మోస్ట్ ఆఫ్ ది టైం ఏంటంటే తన యొక్క కాంప్రమైజ్లు, సాక్రిఫైసెస్ తోనే తన జీవితం మొదలవుతుంది, జీవితం ఎండ్ అవుతుంది. అంటే మన సగటు భారతీయ మహిళ యొక్క జీవన విధానాన్ని మనం ఒకసారి గమనించినట్లయితే, వాళ్ళకి అక్కడ స్వేచ్ఛ కన్నా కూడా అవసరాలు ఆ విధంగా వాళ్ళని తోసేటువంటి పరిస్థితి ఎక్కువగా ఉంటుంది. అంటే వాళ్ళకు కావాల్సిన వాటి పట్ల ఆమె సంపాదించుకున్నది కూడా ఖర్చు పెట్టలేనటువంటి పరిస్థితి ఉండటం మూలంగా కూడా, ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితి నేపథ్యంలో కూడా భర్త యొక్క కొంత డామినెన్స్, కొంత అవసరాలు, కొంత పరిస్థితులు, ఈ అన్నిటి దృష్ట్యా ఆమె సంపాదించినా మళ్ళీ త్యాగం, కాంప్రమైజ్ కోసమే వెళ్తుంది అనేటువంటిది భారతదేశంలో చాలా క్లియర్ గా కనిపిస్తూ ఉంటుంది. రైట్ అండి. ఎనీవే, మహిళల సాధికారత, ప్రాతినిధ్యం, ఆర్థిక స్వాతంత్రం అన్ని పెరగాలని సంక్రాంతి సందర్భంగా
మన చర్చ ద్వారా కోరుకుంటూ చర్చ మిగులుతుంది. అందరూ బేటీ బచావ్ బేటీ పడావ్ అనేది కూడా బాగా చక్కగా దాన్ని అందరిలోకి తీసుకెళ్లాల్సిన అంత అవసరం ఉందండి. దేశంలో ప్రగతి ఉంటుంది. ప్లస్ మన రాష్ట్ర ప్రభుత్వం చెప్పిన KG to PG అది ఎక్కడికో వెళ్ళిపోయింది. దాన్ని కొంచెం అమలు చేస్తే డెఫినెట్ గా బాగుంటుంది. ఎందుకంటే అది డెఫినెట్ గా మంచిది. అందరికి విద్య అనేది అది KG to PG ఉచిత విద్య అది డెఫినెట్ గా ఉంటే ఇవాళ మనం మాట్లాడుకునే చాలా వరకు కర్టెల్ చేసుకోవచ్చు. సో డెఫినెట్ గా ఉండాల్సిన అవసరం. థ్యాంక్ యూ సుభాష్ గారు, థ్యాంక్ యూ శ్రీదేవి గారు. ఇవాళ లైవ్ షో, రేపటి లైవ్ షోలో తిరిగి కలుద్దాం.